బాబాయ్ నమస్తే. నమస్కారం సార్. ఏం పేరే? నా పేరు శంకర్. శంకర్. ఇక్కడ బోరమండలో బోరవల్లి. ఓకే శంకర్ బాబాయ్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి అవునా, కొద్ది రోజుల్లో. మరి ఈసారి కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా ఏదో కవిత కొత్త పార్టీ ఒకటి పెట్టింది కదా కేసీఆర్ కూతురు ఆమె, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అట, ఆయన ఆంధ్ర డిప్యూటీ సీఎం, ఆయన కూడా ఇక్కడ పార్టీ పెట్టిండు. సో ఏంది ఎట్లా ఉండబోతుంది మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? డివిజన్లు పెరిగాయి, అదేవిధంగా కార్పొరేటర్ స్థానాలు కూడా పెరిగాయి, కార్పొరేటర్ పెరగబోతున్నారు ఈసారి. ఎలా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశం? నాకైతే ఈ పార్టీలు తెలంగాణలో మాత్రం అయితే ఏవిగా రావు. ఎప్పుడు ఏ పార్టీలు? ఏ పార్టీ అయినా సిరి వచ్చేది బీఆర్ఎస్ అంతేనా? అంతే. కారణం ఏంటి? కారణం ఏంటి? ఆయన చేసిన 9 సంవత్సరాల నరం లోపల హైదరాబాద్ కు ఎంత డెవలప్ చేసిండు, అది ఒక చెరువే సార్. ఎప్పటిదాకా ఆంధ్ర కలిసినప్పటి నుంచి హైదరాబాద్ కు ఒక్క నయా పైసా ఖర్చు పెట్టిన మినిస్టర్ లేడు. లేడు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ తెలంగాణ వచ్చినాక రోడ్డు గురించి రామారావు మాత్రం గడ్డపార పెట్టిండు హైదరాబాద్. ఎన్టీ రామారావు. అంతే. ఎవరు మాత్రం చంద్రబాబు నాయుడు అయితే మొత్తం ఏమంటారు, అది హైటెక్ సిటీ కింద భూములన్నీ అమ్మకతున్నాడు. రాజశేఖర రెడ్డి అమ్మకతున్నాడు. వెంకటరావు వచ్చిండు, వెంకటరావు భూములన్నీ అడ్డసగం తీసుకొని అవి అంటే భూమి వాళ్ళే వెళ్ళిపోయింది. మళ్ళా కుకుడుపల్లి ఏరియా మొత్తం పొటన్ చెరువు దాకా వాళ్ళ సిటీలో ఉన్నాయి. అన్ని అవి పొలం పోగు భూములు తెలంగాణకి ఇయ్యక ఆంధ్రప్రదేశ్ ఎట్లా కట్టబెట్టారు అని చెప్పి ఏమైంది? సరే నువ్వు అన్న బానే ఉంది బాబా. మరి తెలంగాణ వచ్చినాక కూడా కేసీఆర్ కూడా అదే పని చేసిండు. అది చేసిండు. వాడు కడుపు నింపిండు, ప్రజలని చూసిండు. అంటే దొబ్బిండు తిన్నాడు, పని చేసిండు, తిన్నాడు. అప్పు తెచ్చినా కానీ తోపి అంత కెపాసిటీ ఉంది ఆయన దగ్గర. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పంపిణీ ఏమి లాభం లేదు మాకైతే. వేస్ట్. అదే అట్లా అంత మాట ఆయన ఏ పార్టీలో ఉండి హైదరాబాద్ కు ఏం తెచ్చిండు అని చెప్పాను. ఏ పార్టీలో ఉన్నా వదిలేసి ఇప్పుడైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మాకు నేను 80 సంవత్సరాలు నాకు సిర్ఫ్ లాల్ బహదూర్ శాస్త్రి దాకానే కాంగ్రెస్. ఇందిరాగాంధీ వచ్చి హిందూలో 2 నెలల 15 రోజులు ఫుల్ ఆడోళ్ళని మొగోళ్ళని ఆపరేషన్ చేసింది సిర్ఫ్ హిందూలలో. ఎందుకు చేసింది? స్త్రీ అయిన తర్వాత మొగోళ్ళ ఆపరేషన్ ఎందుకు చేసింది? పెద్ద కుట్ర ఉంది. అంటే ముస్లింస్ ఎందుకు చేయలే, క్రిస్టియన్స్ కు చేయలే, హిందువులను పట్టి రాత్రి 12 గంటల దాకా పట్టి ఆపరేషన్ చేసింది. మన వాళ్ళు ఏమో జనం ఎక్కువ ఉండకూడదు, జనం ఎక్కువ కావాలి. వాళ్ళు నేను నమ్మాలి. నేను పక్కా కాంగ్రెస్ లేను కాదన్నాడు కాదు, కానీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో లేను. ఒకప్పుడు కాంగ్రెస్ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ వేరే. ఒరిజినల్ జెండా, ఒరిజినల్ జెండా కూడా ఆ జెండా లేదు, చెయ్యి లేదు, ఒరిజినల్ జెండా. 2 ఎడ్లు జెండా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉండే. శాస్త్రి గారు. ఆడ తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది, దావుదూడ పెట్టింది. ఆడ తర్వాత మళ్ళీ కొట్టుడు పోగానే చెయ్యి పెట్టింది, అందరి మీద చెయ్యి పెట్టుకుంటే అంటే నాకు ఏం ఇష్టం లేదు. వచ్చేదంటే బీఆర్ఎస్ రావాలి, వాడే రాజ్యం ఇవ్వాలి, అంతే సార్. మరి ఇప్పుడు మరి బీజేపీ దండగా మాకు ఒక్క ఫ్యాక్టరీ హైదరాబాద్ లో లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ది ఒక్క ఫ్యాక్టరీ లేదు. ఎందుకు? మరి 21 రాష్ట్రాల్లో ఉన్నారు కదా. అమ్మా ఇష్టం రాజు మాకు అవసరం లేదు వాళ్ళకి. తెలంగాణ తప్ప వేరే ఇటువంటి జాగా ఏడా దొరకదు. బీజేపీ తెలంగాణలో మనకు అవసరం లేదు వాళ్ళు. అరే మరి లాస్ట్ టైం 48 సీట్లు వచ్చినాయి కదా, ఏం తెచ్చి ఏం పెట్టిండ్రు? కానీ రైల్వే స్టేషన్లు కట్టుకుంటే పోతున్నారు. ఏం ప్రజలకు ఏం సేవ చేసి రాజ్యం? అదే ఇప్పుడు నల్లధనాన్ని ఏం చేశాడు? నల్లధనం ఇంకా మేమే బాకున్నాం, నల్లధనం మీద మనమే బాకున్నాం. ఇప్పుడు 2 లక్షలు ఉన్నదో 5 లక్షలు ఉన్నదో మనిషి మీద ఏం చెప్పలేము మేము. మొత్తానికి అయితే ఇక్కడ బీఆర్ఎస్ రావాలి సార్, మేము అంటున్నాం రావాలి. సార్ మరి ఇక్కడ 6 గ్యారెంటీలు ఎట్లా వస్తాయి? 6 గ్యారెంటీలు అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఎవరు ఇచ్చినా
బస్సు ఫ్రీ కానీ అయ్యాని ఏం లాభం లేదు సార్. అన్ని తినే దాంట్లో అన్ని పెరిగినాయి. నూనెలో 1 కిలోకి 25-30 రూపాయలు పెరిగింది. 175 రూపాయలు. ఎక్కడికి వెళ్ళి వేయాలి? ఒక గవర్నమెంట్ సర్వెంట్లు లేవు, ఒక ప్రైవేట్ పనులు లేవు. ఇక్కడ ఏం పని చేసి ఏం బతకాలో అర్థమవుతలేదు. ఫ్రీగా బియ్యం ఇస్తున్నారు. ఫ్రీ బియ్యం ఇస్తే ఏం చేయడానికి? 6 కిలోలు అవును సార్, సన్నయ్య గారు దొడ్డు గారు ఇక వచ్చినాకనే సన్నయ్య వచ్చినాయా? అంతకు ముందు ఒరిజినల్ బియ్యం ఉన్నాయి. 2 రూపాయల కంటే ముందు వరంగల్ సాంబార్ అంటే నంబర్ 1. కానీ మిరపపొడి వేసుకొని తిన్నా కానీ కడుపు నిండా తింటుంది. ఇదేం బియ్యం సార్? ఇప్పుడు పొద్దున ఉండదు, సాయంత్రం దిగిపోతుంది. కల్తీ అన్ని. మరి 200 లీటర్ల కరెంట్ బిల్ వస్తుందా? ఏడ వస్తుంది సార్, లబ్బ మొత్తుకోడు అంతే. గ్యాస్ వస్తుంది కానీ ఒకరికి భర్తలే పైసలు, ఒకరికి భర్తలు. సమస్యలు ఇట్లున్నాయి మొత్తం. సరే, మరి ఇప్పుడు దొంగ ఓట్లు తీసేసే కార్యక్రమం ఒకటి జరుగుతుంది. అది ఎవరు తీయే విషయం కాదు సార్. ఎందుక డబ్బులు ఇవ్వగానే చేతులు మారుతున్నాయి. దీంట్లో కూడా లైన్ గా కనబడతాయి. అవునా? అది కాదే, మరి ఇప్పుడు మన దేశంలోకి ఈ రోహింగ్యాలని, ఈ బంగ్లాదేశీయులని వీళ్ళందరూ వస్తున్నారు కదా, వాళ్ళందరూ అరికట్టడానికే కదా ఇది సార్. వాళ్ళకి ఇప్పుడే కట్టాలా? రాజ్యం వెళ్తలేరా? అన్ని రాష్ట్రాలు చేసుకుంటూ ఏం చేసుకుంటూ వస్తున్నారు? ఒక్క మనిషి చంపితే వాళ్ళు పట్టణీకే 15 రోజులు పడుతున్నాయి. అంత దమ్ము లేదా? మొత్తానికైతే ఇది మరి మంచిదే కాదా? దొంగ ఓట్లు తీసేయడం అనేది మంచిదే కాదా? దొంగ ఓట్లు ఒరిజినల్ ఎమ్మెల్యేకి వేరేళ్ళకే తీయాలి. ఈయన పుట్టి పెరిగి భూమి ఎమ్మెల్యేకి మాత్రం తీయద్దు. వాళ్ళు తీస్తారులే కానీ తీసిరు పోయిన ఎలక్షన్ లో ఇక్కడికి వెళ్ళి వచ్చిండ్రు. ఇక్కడ అడ్రస్ మీద ఓట్లు వేసింది. తప్పు కదా? తప్పే. వాళ్ళకి చెప్పేటోళ్ళు ఎవరు, ముట్టుకుంటే కేసీఆర్ అప్పులు చేసేసి మొత్తం రాష్ట్రంలో చేయలేదు అప్పులు. ఇంకా ఆయన 1000 కోట్ల మీద తెచ్చినా తప్పు లేదు. ఎందుకే? ఆయన వేసింది రోడ్లు, ఆయన వేసింది బిల్డింగ్లు, ఎవరు ఒక్కటి చెరువు కట్టిందే సార్ తెలంగాణ. ఇన్ని చెరువులు ఉన్నాయి. మన నాగార్జున సాగర్, శ్రీశైలము ప్రాజెక్టులు ఏమి నీళ్లు లేవు ఎక్కడికి మాకు. మహబూబ్నగర్ డిస్టిక్ వ్యవసాయం అన్ని కట్టింది కాంగ్రెసే కదా. ఏం కట్టిందా? గుంటలకు తెచ్చి కడితే అది కట్టిందా? అదే ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్ళు వస్తూనే లేవు మీదికి. ఆ కింది డ్యామ్ ఎందుకు కట్టారు? ఎత్తు ఎక్కడ ఉంది అక్కడ కడితే నీళ్లు పారుతాయి. లైవ్ షాప్ ఉన్నప్పుడు ఆ డ్యామ్ మీదికుండే, నాగార్జున సాగర్ డ్యూమ్ ఉండే మీదికుండే. నాగార్జున సాగర్ కట్టేటప్పుడు 2 సార్లు కొట్టుకోపోయింది. కట్టేటప్పుడే నేను అప్పుడు 15 ఏళ్ళు చిన్న పిల్లలు 15 సంవత్సరాలు వర్క్ చేస్తున్నా. నందికొండల మీద పనిచేసిన, మ్యూజియం లో సెక్రటరీ మీద పనిచేసిన. అప్పుడు 5 రూపాయలు. మొత్తానికి మీకు అన్ని తెలుసు. చంద్రబాబు నాయుడు అంటుండు మంగళగిరి తర్వాత ఏమొస్తుంది? గుంటూరు. అమరావతి. గుంటూరు ఏ సంవత్సరంలో అది హాస్పిటల్ కట్టించి చెప్పిన హాస్పిటల్ ఎప్పుడు కట్టారు? తిరుపతిలో రీ హాస్పిటల్ ఎప్పుడు కట్టారు? బెల్లూరులో దొడ్ల సుబ్బారెడ్డి హాస్పిటల్ ఎప్పుడు కట్టారు? ఏ తారీఖులో కట్టారు చెప్పు. మొత్తం ఆంధ్ర మొత్తం తెలిసే. ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక మొత్తం తిరిగినాను. అంటే వర్క్ ఒక గవర్నమెంట్ డ్యూటీ లేదు, ఏం లేదు. సో మొత్తానికైతే మీ అభిప్రాయం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది పక్క. మరి కవిత ఏంటి? కవిత దాన్ని ఏం లేదు. ఎంత జీతాల్సినా ఇళ్ళకే వస్తుంది, జీతాల్సకుండా ఇళ్ళకే వస్తుంది. టీఆర్ఎస్ దొంగ నాటకాలు అంటే అన్ని. మరి పవన్ కళ్యాణ్ అసలే ఇక్కడ రాడు. వచ్చిన 1-2 సీట్లు వస్తాయి. ఆయన ఏమో విద్యార్థం లేదు. సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు సాయిరాజ్ అన్న. లోకలే
అది బోరబండ సార్. ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి సార్. సో ఒక ఓటర్ గా మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అండ్ కవిత గారు కూడా వాళ్ళ యొక్క అదృష్టాలు పరీక్షించుకోవడానికి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో డివిజన్లు పెరిగాయి, కార్పొరేటర్లు కూడా పెరుగుతా ఉన్నారు, సీట్లు పెరుగుతున్నాయి. ఎలా ఉండబోతుంది? ఎవరికి అవకాశం ఉంటుంది? నాకు తెలిసితే ఇప్పుడు బీఆర్ఎస్ రావాలన్నా, ఎందుకంటే బీఆర్ఎస్ వస్తేనే కొంచెం పబ్లిక్ కి మన ఫైదా ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే అంటే కాంగ్రెస్ వచ్చినాక ఏమి డెవలప్మెంట్స్ అయితే ఏం లేవన్నా, ఉన్నాయి ఆగిపోయినాయి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేసి అంటారు. ఇప్పుడు అది ఫ్యూచర్ సిటీ మనకు నెసెసరీ కాదు. మనకు నెసెసరీ అయినది ఇప్పుడు మనకి ఇప్పుడు చాలా మందికి ఇల్లు లేవు, పేదలకి డబుల్ బెడ్రూమ్ అది అయిపోయింది, ముస్లింలకు పెన్షన్ అయిపోయింది. 6 పథకాలు అన్నారు, 6 పథకాలు ఒకటి కూడా అమలు కాలేదు. బస్సు ఒక్కటి ఎక్కి ఏం చేస్తారన్న, ఇప్పుడు ఆడోళ్ళకి ఫ్రీ చేశారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేడీస్ ఒక 2 షాపులు 20 రూపాయలలో పోయేది, ఇప్పుడు వాళ్ళకి మగవాళ్ళకి 40 రూపాయలు టికెట్ అయింది. అంటే వాళ్ళకి డబుల్ టికెట్ మేమే తీస్తున్నాం కదా, జనరల్ గా మనమే తీస్తున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఒక లేడీ ఎక్కిందంటే ఆమె టికెట్ మన టికెట్ మనమే తీస్తున్నాము. అక్కడ లేడీస్ కి ఫ్రీ ఉంది. వాళ్ళు అడిగిర్రా ఏమన్నా? ఇప్పుడు ఇంతమంది జాబులు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 20 రూపాయలు టికెట్ పెట్టుకొని రాలేరా? ఇప్పుడు దాని గురించి ఎలక్ట్రికల్ బస్సెస్ పెట్టి దానికి టికెట్స్ పెంచి జెంట్స్ కి ఇబ్బంది పెట్టి సీట్లు దొరుకుతలేవు అన్న బస్సులలో. ఏడ దొరుకుతున్నాయి బస్సులలో సీట్? కొట్టుకుంటారు, ఆడోళ్ళే కొట్టుకుంటారు, మగవాళ్ళకి ఒకటి కూడా దొరుకుతలేదు సీట్, కూర్చోనికనే లేదు. డబల్ రేట్ పెట్టి ఆడ కొట్లాడాల్సి వస్తుంది. ఆడ డబుల్ బెడ్రూమ్ కాడికి వద్దాం. నెక్స్ట్ ఒకటి డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఉందన్నా? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఏడొచ్చింది? ఒక్కరికైనా వచ్చిందా? వచ్చిన వాళ్ళకి ఉన్న వాళ్ళకే పోతుంది. అది ఇన్ఫ్లుయెన్స్ ఎవరు యూజ్ చేస్తారు? నువ్వు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తే నీకు వస్తుంది, నేను ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తే నాకు వస్తుంది. ఇప్పుడు నా ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఎట్లా పరిస్థితి? వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి ఉపాధి లేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లలో ఉన్నది లేదా? ఇప్పుడు ఈ రోడ్ల మీద ఇవన్నీ పీక్ పడేస్తుర్రు హైడ్రా అని చెప్పేసి. వాడు ఎక్కడ పోతాడు? వాడు ఎడబోతాడు. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్ హైడ్రా అనే కాన్సెప్ట్ అక్రమ నిర్మాణాలకి చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు కూల్చివేయాల్చాలి. సైడ్ ఎందుకు తీసుకున్నారు? ఫాతిమా కాలేజ్ 300 గదాలలో ఉంది చెరువుల, అవునా? మళ్ళీ దానికి ఎవరు టచ్ చేస్తలేరే? జనరల్ టాపిక్ అంటే ఆయన ఏం వ్యతిరేకం కాదు. సిటిజన్ నువ్వు అడగాలి, క్వశ్చన్ అడగాల్సిందే. ఎందుకంటే నేను ఓటేస్తున్నా కాబట్టి నా రైట్ అది. ఫాతిమా కాలేజ్ ఎంఐఎం పార్టీ వాళ్ళది, ఇప్పుడు వాళ్ళది 300 ఎగ్జాక్ట్ చెరువులోనే ఉంటుంది. దాని ఏం వేసేది? అదే చెరువు పక్కన ఒక అట్టిపండ్ల పంట పెట్టని, ఒక పాన్ డబ్బా పెట్టని, ఒక పూల కొట్టు పెట్టని. హైడ్రా వాళ్ళకేనా? అంటే పెద్దోళ్ళకి లేదా? లేదు, పెద్దోళ్ళకి అట్లా. అంటే నాకు ఈ గవర్నమెంట్ చేసింది, ఈ గవర్నమెంట్ చేయలేదని కాదు. నా అభిప్రాయం ఏంటంటే యాజ్ ఏ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవాల్సిన ఈ చిన్న చిన్న కాన్సెప్ట్లు పట్టించుకొని ప్రజలందరినీ సమానంగా చూడాలని నా విజ్ఞప్తి. అంతే, అంతే. ఇప్పుడు పెద్దోళ్ళ గురించి చిన్నోళ్ళకి ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ చిన్న బండిని హైడ్రా అని చెప్పి వీళ్ళు తీసేస్తే వాడు ఎక్కడ పోతాడు? అట్టి పండ్లు వాని కుటుంబం ఆధారపడి ఉంటది. ఇప్పుడు వాడిని ఓట్లకు మనం వాళ్ళ ఇంటికి పోయి మనము 5 సంవత్సరాలకు ఒకసారి వాడిని ఓటు అడుగుతారు. వాళ్ళ ఇంట్లో 5 ఉంటారు, వానికి ఉపాధి లేని, అన్నం లేని వాడిని గుంజేసుకొని వానికి ఓటు వేయమంటారు, ఎడికి లేస్తాడు? జనరల్ టాపిక్ అన్న. నాకు ఈ పార్టీ ఆ పార్టీ అంటే ఏది లేదు. 6 గ్యారెంటీలు అన్ని ఎక్కడ అమలైంది? ఒకటి ఇది వచ్చింది, గ్యాస్ ఒకటి ఉంది. అది గ్యాస్ కూడా అది అర్హులకే మాత్రమే, దాంట్లో ఒక లింక్ పెట్టారు. అర్హులు కూడా నాకే తెలిసితే ఎవరికేం లేదన్న. చాలా మంది మొత్తుకుంటారు. 200 యూనిట్లు కరెంట్ అయితే వస్తుంది, మళ్ళీ ఒక యూనిట్ దాటిందంటే మళ్ళీ ఫుల్ బిల్ వస్తుంది. అది ఇప్పుడు 200 యూనిట్ ఫ్రీ అన్నారు అనుకో, ఇప్పుడు 250 వచ్చింది అనుకో, మీరు 50 యూనిట్లకు ఛార్జ్ చేయండి, 200 ఫ్రీ చేయండి. అప్పుడే మన ప్రజలకు ఫైదా. ఒక్కరు 250కి యూనిట్లు బిల్ వేస్తారు. అది కూడా బిల్లు ప్రాంప్ట్ గా కరెక్ట్ డేట్ కి రాదు. అది ఇప్పుడు కరెంట్ బిల్ అంటే 30 రోజులకు రావాలి. 35 రోజులకు వచ్చింది అనుకో, 200 యూనిట్లు క్రాస్ అవుతుంది కదా, అప్పుడు నువ్వు బిల్ వేస్తున్నావు కదా. అప్పుడు వేస్ట్ కదా అట్లా. అప్పుడు 200 యూనిట్ ఫ్రీ ఏడవుతుంది. నువ్వు కరెంట్ బిల్లు కొడితే చూడనా 32 రోజులు, 36 రోజులు, 35 రోజులకు వస్తుంది కరెంట్ బిల్లు. 5 రోజులలో యూనిట్లు పెరుగుతుంది. అప్పుడు పెరిగినప్పుడు మీరు ఏం చేస్తారు? 200 యూనిట్లు ఏదో ఫ్రీ అవుతుంది. 190 యూనిట్లు కాల్చుకున్నాడు అనుకో, ఈ 5 రోజుల్లో 10 యూనిట్లు పెరిగిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? క్రాస్ అయిపోయిందని చెప్పేసి మొత్తం బిల్ పే చేయమంటారు. అప్పుడు ఏదైతే మళ్ళీ 100 యూనిట్లకు ఒక ప్రైజ్, 200 యూనిట్లకు ఒక ప్రైజ్, 200 దాటితే ఒక ప్రైజ్. అట్లాంటప్పుడు మీరు ప్రాంప్ట్ గా మీ డ్యూటీని నిజాయితీగా చేస్తే ఫైదా పొందుతారు పబ్లిక్. అప్పుడు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు.
ఇవన్నీ లేకుండా మీరు అట్లా చేస్తే ఎట్లా అవుతుందో చెప్ప కాదు కదా అది కాన్సెప్ట్. ఈ గవర్నమెంట్ లో మంచి అయితే పెద్దగా ఎక్కువ లేదంటారు. మంచి అయితే నాకైతే ఏం అనిపించలేదు నాకు. కానీ మరి అన్న నేను ఒక చిన్న లాజిక్ అడుగుతా. అంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ కు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. మరి తెలంగాణ రావడానికి మెయిన్ బీజేపీ కూడా ఒక రకమైన కారణం అయింది. మరి బీజేపీకి అవకాశం ఉండదు తెలంగాణ రాష్ట్రంలో? అట్లానే ఏం లేదన్న, మనకి ఇప్పుడు బీజేపీలో కూడా కరెక్ట్ అయిన సీఎం వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా వచ్చారు అట్లనే అందులో కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మంచి నాయకుడు, ఎట్లా అంటే ప్రజల కోసం ఉండే నాయకుడు వచ్చిందంటే ఆ పార్టీకి కూడా ఇప్పుడున్న నాయకులు మంచిగా లేరని కాదు. ఇప్పుడు అయినా వాళ్ళకే పెద్ద గ్యాంబ్లింగ్ నడుస్తుంటది. మన ఓట్లయితే దూరం అంట. ఫస్ట్ వాళ్ళు కుమ్మకే వాళ్ళు ఏదో వేసుకుంటుంటారు. ఫస్ట్ వాళ్ళు కరెక్ట్ గా అన్ని పార్టీలు ఎవరు వచ్చినా కూడా ప్రజల కోసం నిలబడితే 110% ప్రజలు వాళ్ళకి అవకాశం ఇస్తారు. రేవంత్ రెడ్డి గారికి ఇయ్యలేదా? ఆయన ప్రీవియస్ మన ముఖ్యమంత్రి ఉండేనా? ఇప్పుడు ఆయనకి ఇయ్యలేదా? మంత్రి కూడా కాదు, ఆయన ఒక ఎమ్మెల్యే ఉండే, తర్వాత పీసీసీ అయ్యిండు, దాని నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు అంత అవకాశం ఆయనకి ఇచ్చినప్పుడు వేరేళ్ళకి ఇయ్యడానికి గ్యారంటీ ఏం లేదు, అందరికి ఇస్తారు. కానీ ఎవరు వచ్చినా కూడా మీరు చెప్పిన హామీలని నిలబెట్టాలి. కరెక్ట్, మీరు ఇచ్చిన హామీలే అవి. ప్రజలు మిమ్మల్ని ఏం అడగలేదు. 200 యూనిట్లు రేవంత్ రెడ్డి గారిని ఏమని అడిగిర్రా? ఫ్రీ బస్సు రేవంత్ రెడ్డి గారిని ఏమని అడిగిర్రా? గ్యాస్ ఏమని అడిగిర్రా? అది ఆడోళ్ళకి 2500 పెన్షన్ అన్నారు, అదేమని అడిగిర్రా? మీరు ఇచ్చిర్రు, కానీ ఎంతవరకు మీరు నిలబెట్టుకున్నారు అన్నదే ముఖ్యం. చాలా బాగా చెప్పారు. అయితే ఇంకోటి ఏంటంటే బీజేపీ కూడా మరి లాస్ట్ టైం 48 స్థానాలు కార్పొరేట్ స్థానాలు 48 స్థానాలు కైవసం చేసుకుని మరి ఈసారి ఎటువంటి పరిస్థితులు ఉండబోతుంది అన్న? ఇప్పుడు 48 స్థానాలను కైవసం చేసుకుందంటే ప్రజలు వాళ్ళని ఇప్పుడు సీట్లు పెరిగినాయి కదా, పెరిగినాయి. అప్పుడు ఎన్నుకురు ఆ స్థానాలు వచ్చినాయి అంటే ఆ నాయకులు అట్లుంటే వాళ్ళు ఎంచుకురు. ఇప్పుడు వేరే స్థానాలు డివిజన్లలో పెరిగినప్పుడు ఆ నాయకులు కూడా జెన్యున్ ఉంటే వాళ్ళు కూడా ఎన్నుకుంటారు. 48 కాస్త కూడా 60 అవుతుంది. అవకాశం ఉంది, కాదని అంటే. కానీ నించునే నాయకుడు కరెక్ట్ గా ఉండాలి, వాళ్ళు ఇచ్చిన హామీని కరెక్ట్ గా నెరవేర్చుకోవాలి. యాజ్ ఏ ఒక సిటిజన్ గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏవైతే హామీలు ఇస్తున్నారో అది కరెక్ట్ చేయండి. అది రేవంత్ రెడ్డి కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఇట్స్ ఏ పార్టీ అయినా పర్లేదు. నేను కవితకి ఏం అవకాశం ఉండదు. ఆమె సడన్ గా పార్టీ మారింది, ఆమెను ఏం అనలేము మనం. పవన్ కళ్యాణ్ అట్లానే ఏం లేదన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఆంధ్ర అయినా అట్లా మనకేమో తెలంగాణ ఆంధ్ర అయినా ఒక టైంలో మనం అందరం అన్నదమ్ములతో కలిసిమెలిసి ఉండే ఒక కుటుంబం లెక్క. ఇప్పుడు చిన్న చిన్న విభేదాలు వచ్చి మనం దూరం అయిపోయి విభేదాలు రాలే, నాయకులకి అదే నేను ఏమంటున్నా, వచ్చిన విభేదాలు అంటే నీకు కాదు నాకు కాదు, నాయకులకు వచ్చింది. విడిపోయినాం, ఆయన కూడా కలిసి ఉన్నాం మనం. మనకు తెలంగాణ ఆంధ్ర అంటే ఏం ఫీలింగ్ లేదు. ఇవాళ ఆంధ్ర పోయినప్పుడు ఆంధ్రలో కూడా మనకు ఎన్నో చుట్టాలు ఉన్నారు, ఆంధ్రలో కూడా స్నేహితులు ఉన్నారు. వాళ్ళు మన దగ్గరకు వస్తారు, మనం మన దగ్గరకు పోతాం. మధ్యలో నాయకులు అనేది పెట్టి వదిలేసిన కీలిది కానీ. బట్ వాట్ ఎవర్ ఇట్స్ ఏది జరిగినా కూడా 2 రాష్ట్రాలకు, మన తెలుగు రాష్ట్రాలలో తెలుగు ప్రజలకు న్యాయం జరగాలి. అక్కడ చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, ఇక్కడ కేసీఆర్ గారు గాని, రేవంత్ రెడ్డి గారు గాని ఎవరు వచ్చినా కూడా ప్రజలకు న్యాయం జరగాలి. ఈ విభేదాలు చూపించకుండా అందరూ మన వాళ్ళే అన్నట్టు ఉంటే రాష్ట్రాలు బాగుపడతాయి, మనము బాగుపడతాం, వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు ఎస్ఐఆర్ అని వచ్చిందన్న, మరి ఆ ఓటు అసలు అది ఎందుకు పెట్టారో నాకు కూడా అర్థం కాలేదు. దొంగోట్లు తీయడానికి కరెక్టే నా. ఇప్పుడు నీ ఓటు అంటే నీకు జ్ఞానం ఉంది, నువ్వు చదువుకొని ప్రజలు ఉంటారు, వాళ్ళకు రాయడానికి కూడా రాదు. ఇప్పుడు వాళ్ళని పోయి 2002ది నువ్వు లిస్టు తీసుకురా అంటే ఎడికి తీసుకొస్తారు వాళ్ళు? సింపుల్ లాజిక్. అట్లాంటివి కాకుండా మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఉన్న దొంగోట్లు అంటే కరెక్ట్ చెప్పాలంటే దొంగోట్లు రిగ్గింగ్ ఆపితే ఆటోమేటిక్ ఆగిపోతాయి. ప్రజలు ఎవరు కూడా దొంగోట్లు ఇయ్యరు. అక్రమ చొరబాట్లు, రోహింగ్యాలు అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ దీనివల్ల వాళ్ళు కూడా వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు అనేది వస్తుంది. ఓకే, చెయ్యని చేసే ఫైదానే కాదని అంటే. ఇప్పుడు దొంగోట్లు పోతే మంచిదే మనకు, కానీ ఇంత దాన్ని పర్టికులర్ గా పెట్టడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎస్ఐఆర్ వల్ల చాలా మందికి నాలెడ్జ్ లేదన్న. అట్లీస్ట్ ఏంటంటే ఇప్పుడు కనీసం ఇప్పుడు మీరు ఇట్లా ఇది అమలు చేసే ముందు ఒక 6 నెలల ముందు ప్రజలకి ఒక గైడ్ లైన్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రిపేర్ చేయాలి. వాళ్ళని ఇట్లా మేము ఇది తీసుకొస్తున్నాం, దీనివల్ల మీకు ఇది ఫైదా జరుగుతుంది, దీనికి మీరు ఇట్లా వండి ఇక్కడ అని. ఎస్ఐఆర్ నాకే వచ్చింది, దానికి నేనుండే బోరబండ, నాకు వచ్చేసి ఖైరతాబాద్ ఓటు ఉన్నది. ఆడికి పోతే నేను ఉండలేని ఊరు సొత్తులని తిరిగేసి వచ్చిన ఆ ఫామ్ కోసం. అట్లా నేనంటే ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు, ఇప్పుడు ఏదైనా ఉన్నారు, ముసలైనా చదువు రాదు, ఆయన పోయి ఎవరిని అడుగుతాడు, చెప్పే వాళ్ళు రెస్పాన్స్ కరెక్ట్ లేదు. వాళ్ళు ఎట్లా 1 గంట సేపు పని చేస్తుర్రు, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉంటా అంటారు, కానీ నాకే తేడా కనిపిస్తలేరు వాళ్ళు. అలా ఇంకోటి ఎస్ఐఆర్ అనేది ప్రతి ఒక్కరు ఇంటింటికి వచ్చి చేయాలన్న. అవగాహన లేని వాళ్ళు ఇప్పుడు ఎంతో మంది పేషెంట్ ఉంటాడు,
పెరాలసిస్ ఉంటాడు, ఆ పేషెంట్ రాగలుగుతాడా రా అంటే అట్లా కొంచెం మీరు ఏంటంటే ఎవరైనా బిఎల్ఓ ఏమన్నా నాకు ఇంటి దగ్గరికి అయితే బిఎల్ఓ వాళ్ళకి ఎవరు రాలేదన్నా, మా ఇంటి దగ్గరికి అయితే ఎవరు రాలేదు. ఈ ఎస్ఐఆర్ అనేది బ్యానర్ చూడగానే మేమే ఎత్తుకుంటూ పోతున్నాం. అట్లా ఇప్పుడు చెప్పాను మా వద్దే ఆమెకి ఎస్ఐఆర్ అని చెప్పి ఫోన్ వచ్చింది రమ్మని చెప్పి, రామారావు నగర్ కంపియాలి ఇప్పుడు ఆడికి పోతున్నాం మేము. అట్లా ఫోన్ చేసి వాళ్ళు రమ్మంటారు, వాళ్ళు మా దగ్గరికి రావాలి ఇంటికి, వాళ్ళు వస్తలేరన్నా. నేనైతే ఇది మీరు ఖచ్చితంగా చెప్పండి, ఇంటింటికి అయితే ఎవరు వస్తలేరు, వాళ్ళు కమిటీ హాల్లోనో లేకపోతే ఏదైనా గ్రౌండ్ లోనో కూర్చొని రమ్మని చెప్తున్నారు. అట్లా తెలిసిన వాళ్ళు పోతురు, తెలియని వాళ్ళు పోలేకపోతున్నారు. ఆ విషయంలో ఓట్లు కూడా గల్లంతే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే తెలియని వాడు ఏమనుకుంటారు, పోండ్రా ఏం అర్థమైతలేదు నాకు, నేను ఏం చేస్తా దానికి నాకు అని గమనుకుంటారు. పెద్ద మనుషులు ఏమనుకుంటారు, నేను నడవలేను కాబట్టి నేను పోలేనని చెప్పి పెద్ద మనుషులు కూడా ఇంటికైనా ఉండిపోతారు. కాబట్టి బిఎల్ఓ కానీ ఎవరైనా కానీ కొంచెం మీరు ఇంట్రెస్టెడ్ గా వచ్చి ఇంటికాడ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకు చేస్తే కంపల్సరీ ఇది సక్సెస్ అవుతుంది ఎస్ఐఆర్ అనేది, లేకపోతే కాదు. ఓకేనా రాజేనా అన్న, నీ పేరేం పేరేనా? నా పేరు పూసల వెంకటేశ్వర్. లోకల్ లోకల్ బోరవండ పుట్టి ఇన్నే పెరిగింది ఐజాక్ స్కూల్. గారు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి, రాబోతున్నాయి త్వరలో. సో మరి ఈసారి మన హైదరాబాద్ కి మేయర్ ఏ పార్టీ అయితే బాగుంటది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్. ఎందుకని? ఎందుకంటే సార్ ఆయన ఇప్పుడే కదా సార్ కోలుకుంటుండు, అందరికి మంచిగా చేస్తుండు కదా సార్. ఇప్పుడు ఆయన చేసినాక ఈయన చేసేది కరెక్ట్ చేస్తుండగా. మంచి అంటే ఏంటి? ఇప్పుడు బియ్యం ఇచ్చాడు సార్, గసన బియ్యం ఇస్తున్నాడు. అప్పుడు ఇదివరకు రేషన్ బియ్యలు, మనకు ఫ్రీ బస్సు పెట్టిండు, మన గ్యాసెస్ ఫ్రీ బస్. ఓకేనా? ఓకే సార్, అందరికి ఇప్పుడు మనకంటే లేకపోయినా లేడీస్ కి అయితే వస్తుంది కదా సార్, అదైతే కరెక్ట్ గా పెట్టిండు సార్. మగవాళ్ళకి మరి ఛార్జీలు పెంచారంట కదా? అవును సార్, మళ్ళీ ఛార్జీలు పెంచిన అంటే 2 ట్యాక్స్ ఆయన కడతారా సార్, మగవాళ్ళకి పైసలు ఇస్తే ఫ్రీ ఇచ్చినందుకు మీకు మా దగ్గర పైసలు ఉన్నాయనుకో సర్కార్ తీసుకొని బెల్ట్ షాప్ లో పెట్టడే ఉంటది. నేను కాదు ఎవరైనా అంతే, అందరూ బెల్ట్ షాపులు ఎక్కువ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నారు. లేదు కాంగ్రెస్ లేదు సార్, మామూలే అప్పటి నుంచి అన్ని పర్మనెంట్ పది 50 ఏళ్ళకి అదే వాయిస్ పర్మనెంట్ వాయిస్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తున్నాను. అవును సార్, అన్ని పథకాలు వస్తున్నాయి. 200 యూనిట్ల కరెంట్, గ్యాస్ వస్తుంది సార్. 500 సబ్సిడీ పడుతుందా? పడుతుంది పడుతుంది. మనకైతే పడుతుంది సార్. చాలా మంది పడట్లేదు అంటున్నారు కదా? వచ్చేలోకి వస్తాయి సార్. ఇప్పుడు ఏంటంటే 10 సంవత్సరాలు ఆయన కూలుకోలేదు. ఇప్పుడు ఆయన 2 నెలల కూలుకున్న 10 ఏళ్ళకు 2.5 ఇంత టైం పడుతుంది సార్. అంటే 10 ఏళ్ళు అంటే కేసీఆర్ 10 ఏళ్ళు చేశాడు. ఇప్పుడు మీ కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ ఈసారి ఎందుకు రాలేదు సార్? చేసిండు కరెక్ట్. ఇప్పుడు అందరూ మాట్లాడుతారు, మళ్ళీ అందరూ ఓట్లు ఎందుకు వేయాలి కదా సార్? హైదరాబాద్ మొత్తం కూడా టీఆర్ఎస్ వచ్చింది, ఓన్లీ పల్లెల్లోనే ఇప్పుడు తెలుస్తుంది కదా సార్ వాళ్ళకి. ఇప్పుడు సిటీలో గెలిచిపోతుంది కదా సార్. ఆల్రెడీ మొన్ననే ఇక్కడ ఎలక్షన్స్ అయినాయి. నవీన్ యాదవ్ గెలిచింది కదా సార్. మళ్ళీ టీఆర్ఎస్ లో ఆయన గెలవాలి కదా. మంచి సునీత గారు ఆమె మంచి పని చేసిన ఆమెనే గెలవాలి కదా. మళ్ళీ ఎట్లా గెలిచింది సార్? ఇప్పుడు మంచి పనులు సిటీలో చేసినప్పుడు ఈయన గెలవాలి కదా, గెలవలేదు కదా సార్. నవీన్ యాదవ్ గెలిచింది కదా సార్. అందుకే ఆయన చేసేటన్ని సార్ చేసేది కరెక్టే చేస్తాడు రేవంత్ రెడ్డి సార్. మరి బీజేపీకి ఎట్లా ఉండబోతుంది? బీజేపీ కామన్ సార్, అప్పటికి ఇప్పుడు అది నార్మలే. 3 సార్లు ఆయనకి ఇచ్చింది లంకల్ దిబాకర్ రెడ్డి. ఇక్కడ కాదు, మామూలుగా నేను అనేది జిహెచ్ఎంసీలో ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది సార్? పెరుగుతుంది సార్, ఈసారి పెరుగుతాయి సార్. బీజేపీకి కాంగ్రెస్ కి ఉంటుంది సార్ పోటీ. అంటే బీఆర్ఎస్ ఉండదా? ఇక ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకు తెలిసిన వాడికి చెప్తున్నాం సార్. కాంగ్రెస్ కి బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. అవును సార్. టీఆర్ఎస్ లేదు సార్ ఇప్పుడు లేదు. అది మీరు చూసుకోండి. మీరు అది ఉంటే మనమే నవ్యాలో అంటే బయటపడుతుంది. 25 ఓట్లకు కేలు మామూలు మాట సార్. అది 25,000 అంటే ఎంత పీపుల్, మళ్ళీ అంత మంది ఉండి టీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు? అన్ని మంచి పని 10 మంచి పని చేసి 10 సంవత్సరాలు అందరికి ఇచ్చింది, మళ్ళీ ఎందుకు గెలవలేడు? గెలవాలి కదా సార్. పోనీ 1000 ఓట్లతో పోతే ఏమనుకోవచ్చు సార్. 25,000 అంటే మామూలు మాట సార్. మంచి మెజారిటీ అంత అతడి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి రావద్దుగా చెడ్డ పని చేస్తే మన ఇంట్లో ఎట్లా వచ్చింది సార్? అది తెలియకుండా మాట్లాడంగా అప్పుడు వేసే రూల్స్ లేదు. అప్పులు పెరిగిపోయినాయి. గత ప్రభుత్వం చేసే అప్పులకి మేము ఇప్పుడు వడ్డీలు కడుతున్నాం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఇంకా అప్పులు చేయాల్సి వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. మరి మహిళలకి ఇస్తానన్న 2,500 ఇవ్వలేదు. ఇంకా మరి వృద్ధులకి 4,000 పింఛన్ అన్నారు, అది 2,000 ఇస్తున్నారు. మరి ఇంకా ఉన్నాయిగా. అవును సార్, అవి చేయాలి సార్. చేస్తా అంటాడు కదా సార్. ఆయన చేస్తాను చెప్తున్నాడు కదా, స్టేట్మెంట్ ఇస్తున్నాడు సీఎం సార్. మళ్ళా 2 ఏళ్ళు ఇప్పుడు ఆయన కోలుకోవాలంటే మాటలు కదా సార్. 1,000 కోట్లు ఆయన ఎట్లా భర్తీ చేయాలి?
మళ్ళీ ఆయన చేసినప్పుడు ఎవరు వచ్చిన గుడికాలు కట్టిన మహానుభావుడే కాంగ్రెస్. ఈ గుడి కట్టింది ఆయనే. ఈ గుడి కట్టిన పెద్ద లక్ష్మణ వాళ్ళ కట్టింది. ఈ గుడి కట్టింది ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కట్టింది. ఎవరు కట్ట పీజీఆర్ కట్టిన స్టాచ్యూ. ఈ గుడి స్థాపించింది ఆయనే. ఇప్పుడు ఆయననే లేడు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం బోరవండ కాంగ్రెస్ ఏది. ఈ బోరవండకే కాంగ్రెస్. బీజేపీ కూడా సీట్లు పెరుగుతాయి అవి సార్ ఇద్దరికి ఉంటుంది సార్. ఓటు వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది సార్. సరే మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఓట్లు వచ్చింది. 5,000 కనపడుతుంది కదా. చాలా మంచి సార్. చాలా మంచి ఓట్లు తొలగిస్తారు సార్. శ్రీలంకకి వెళ్ళి వాళ్ళు వస్తారు కదా సార్. వాళ్ళందరూ తొలగిస్తారు. పోతే పక్క. కానీ ఇప్పుడు నీకంటే అన్ని తెలుసు కాబట్టి నువ్వు ఫిలప్ చేస్తావు. మరి ఏం తెలియని వాళ్ళు ముసలి ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా సార్? ఇంటికి వచ్చి వాళ్ళు చెప్తారు కదా సార్ ఇట్లా అని. వస్తారు ప్రతి ఒక్క డోర్కి వస్తారు వాళ్ళు. మీరు చూడండి, ప్రతి ఒక్క డోర్కి వస్తారు, ప్రతి ఒక్క బస్సుకి తిరుగుతారు వాళ్ళు. వాళ్ళని మనం మోసం మనం అనద్దు. వాళ్ళు డోర్కి వస్తారు. వీళ్ళు టైంకి లేనప్పుడు పనుకొని రాలంటే అదేంది సార్. కాల్ చేయమని వస్తారు. మళ్ళీ మనకు కాల్ బి ఇచ్చారు వాళ్ళు. సార్ దానిపైన వాళ్ళ నంబర్ తో సహా ఇచ్చి మనం ఫోన్ చేయడం ఇంటికే వస్తారు వాళ్ళు డైరెక్ట్. వస్తున్నాక మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు సార్. దాంట్లో ఏముంది సార్, అర్థం కూడా తొలుగుతాయి. అప్పుడు 4,50,000 2 లక్షలు ఈజీ వెళ్ళిపోతాయి. మన చనిపోయిన వాళ్ళు అందరూ డబల్ ఓట్లు ఉన్నాయి. వేరే కాడ ఓటు ఉంటే మా నాన్న వచ్చిందని మా నాన్న ఒకటి ఉంది. సరిగ్గా మళ్ళీ అట్లా ఎంతమంది వస్తారు? 2 లక్షలు 4,50,000 2 లక్షల మంది మొత్తం టోటల్ గా నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో 4 లక్షలు 2 లక్షలు తొలుగుతాయి సార్. ఈజీగా వెళ్ళిపోతాయి. అంత పాత వాళ్ళు, అంత చనిపోయిన వాళ్ళు అక్కడ ఇక్కడ వాళ్ళని ఓట్లు లేకపోయినా రాసుకొని వెళ్ళిపోతారు. అవును సార్. మీకు ఇబ్బంది ఏముంటుంది సార్? మీ రిపోర్టర్కి అన్ని తెలిసి ఉంటాయి. మీరు దాని వింటే వేరే వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకు తెలియదు? వాళ్ళని పిచ్చేలా సార్ తిరుగుటోళ్ళు. ఇప్పుడు అందరూ డోర్ టు డోర్ వస్తారు. వాళ్ళు మనకు మంచి చేయడానికి వస్తారు, చిన్న చేయడానికి వస్తలేరు కదా సార్. వాడు శ్రీలంకకి వెళ్ళి ఏడుకలు వచ్చి ఓటు సంపాదించుకుంటే మనం పుట్టి పెరిగి మనకే ఓట్లు లేవు. మళ్ళీ మనం ఏం చేస్తాం సార్? మనం ఇప్పుడు 2 లక్షల ఓట్లు తీసినాక తెలుసా తెలంగాణకి ఎవడు ఎవరు అని. నేను ఎన్నో పుట్టి ఎన్నో పెట్టి ఐజాక్ స్కూల్ ఎన్నో చదివినాను. ఇక్కడనే పీజీఆర్ వేసింది. ఇది కట్టిన పెద్ద లక్ష్మణ్. కాంగ్రెస్ మీద మొత్తం కాంగ్రెస్ ఇప్పుడు అంతా వేరే వాళ్ళు టీఆర్ఎస్ ఇక్కడిది. కాంగ్రెస్ లో అయితే లేదు కదా సార్. మొత్తం జనార్దన్ రెడ్డి వాళ్ళు తినవాళ్ళు అంటారు. ఇప్పుడు మేయర్ కాంగ్రెస్ పక్కా మేయర్ కాంగ్రెస్ పెట్టుకోసారు సార్. వాళ్ళు అంటారు నడవై. మన నవీన్ యాదవ్ ఎంత మంచి చెప్పిండు. ఊళ్ళ మీద 25,000 కొట్టుకొచ్చింది. మళ్ళీ ఏమైంది? అన్ని సార్లు పరిస్థితులు అలాగే ఉంటాయి సరే. ఇప్పుడు పబ్లిక్ కి అర్థమవుతుంది సార్. అప్పుడంటే అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళకి ఇస్తారంటే తెలుసలేదు. వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి రానంటారు. వాళ్ళు ఎందుకు రారు సార్? వాళ్ళ డ్యూటీ వాళ్ళు వేస్తారు కదా. మళ్ళీ తెలియని ఫోన్ నెంబర్ తో సాధిస్తారు. వాళ్ళు కాల్ చేసి ఇంటికి వస్తారు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ.